కానీ ఈ ప్రాజెక్టును చెయ్యాలంటే మొత్తం ఆస్తులు అమ్మేసి రోడ్డున పడాలి. ఇదెవరో కావాలని చేశారనిపిస్తోంది రాజశేఖరం గారు. ఎవరా మేడం? నిజం చెప్పు. నందిని మేడం సార్. నందిని చాలా తెలివిగా తన గురించి ఏమీ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడింది. నేను ఆలోచించేది నీ గురించి, నీ నాశనం గురించి. నువ్వెవరికీ అన్యాయం చేయలేదా? నీ ఫ్రెండ్కి డబ్బాస చూపించి కంపెనీని కొనేశాను. నీ ఆఫీస్లోనే నిన్ను దొంగని చేశాను. నిన్ను కటకటాల పాలు చేశాను. ఇంటికొస్తే సెక్యూరిటీ చేత బయట గెంటించాను. నేను పెట్టే టార్చర్కి పిచ్చెక్కిపోవాలి. గుర్తు తెచ్చుకో. గతంలో నువ్వు చేసిన పాపాల లిస్ట్ బయటికి తీ. ఎవరికైనా తీరని అన్యాయం చేశానా అని ఆత్మ పరిశీలన చేసుకో. ఖచ్చితంగా ఓ మనిషి కనిపిస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఎవరికి అన్యాయం చేశావో బాగా గుర్తు చేసుకో. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. వెయిట్ చేయి. ఎవరై ఉంటారు? ఎందుకిలా నా వెంట పడుతుంది? నేనేం చేశాను తనకి? అంకుల్, ప్లీజ్ అంకుల్, నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. మీరు నాతో మాట్లాడకపోవడం వల్ల మిమ్మల్ని నేను తప్పు పట్టలేను. ఎందుకంటే మీ యాంగిల్లో మీరు కరెక్టే. కానీ నేను చెప్పేది కూడా ఒక్కసారి వినండి. ఏమేనమంటావు రాజా? నువ్వు ఏ తప్పు చేయలేదు అంట. ఆ నందిని ఎవరో నీకు తెలీదు అంట. ఎవరో దారిని పోయిన మనిషికి సాయం చేశాను అంట. అంతకు మించి ఏమీ తెలీదు అంట. ఈ మాటలు విని విని విసిగొచ్చింది రాజా. కొత్తవేమన్నా ఉంటే చెప్పు. కొత్త విషయమే తెలిసింది అంకుల్. అది చెప్దామనే వచ్చాను. ఇప్పటిదాకా నేను అనుకుంటున్నది తప్పు అంకుల్. ఆ నందిని ఆపదలో ఉన్న ఆడపిల్ల, తనకి నేను ఆశ్రయం ఇచ్చాను అనుకున్నది అబద్ధం. ఆ నందిని ఏ ప్లాన్ చేసి నా దగ్గరకు వచ్చిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి ఇది మరో అబద్ధమా? ఎందుకు రాజా నువ్వు ఇలా మారిపోయావు? రోజుకో అబద్ధం, పూటకో మాయ చేస్తూ నువ్వు తగ్గించుకుంటున్నావు. లేదంకుల్, ఇప్పటి వరకు నేను నందినికి సహాయం చేస్తున్నాను అనుకుంటూ మీ అందరి దగ్గర నేను తప్పుడు మనిషిగా చిత్రీకరించబడ్డాను. కానీ ఇది నిజం. ఆ నందిని ప్లాన్ చేసి నా దగ్గరికి చేరింది. ఇటు మీకు అటు చందుకి అనుమానం వచ్చేలా చేసింది. ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? ఎవరు చెప్పారు? నందిని చెప్పిందా? కాదు. ఆ రోజు నందిని కోసం వెంటాడిన రౌడీల్లో ఒకడు దొరికాడు. వాడిని పట్టుకొని తంతే నిజం చెప్పాడు అంకుల్. ఇదంతా ఆ నందిని చేసిన ప్లాన్. నందిని అనే ఆడపిల్ల పని కొట్టుకుని నీ వెంట ఎందుకు పడాలి? నీతో ఎందుకు మాట్లాడాలి? నీ మీద అనుమానం వచ్చేలా ఎందుకు చేయాలి? అవసరం ఏంటి? అది తెలిస్తే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంకుల్. కానీ ఇప్పటికీ నాకు విషయంలో క్లారిటీ వచ్చింది. నాకెవరో శత్రువులు ఉన్నారు అని అనుకునేవాడిని. ఆ శత్రువులు ఎవరో తెలిసింది. అలాగే మీ విషయంలో కూడా ఎవరో శత్రువులు ఉండుంటారు. వాళ్ళు మనకి తెలియకపోయినా వాళ్ళకి మనం తెలుసు. అందుకే మనల్ని దెబ్బ కొడుతున్నారు. నువ్వు మెట్టు జారి కింద పడిన ప్రతిసారి ఈ గొంతే కదా నిన్ను పలకరిస్తుంది. నాకు విషయం చెప్పండి అంకుల్. నిజంగా మీరే ఆ టెండర్ కోట్ చేశారా? ఇప్పుడు అవన్నీ ఎందుకో? లేదంకుల్, దయచేసి చెప్పండి. మీరు చేశారా లేక మీ చేత ఎవరైనా చేయించారా? నాకు తెలియాలి. టెండర్ మీద సంతకాలు నేను చేశాను కానీ అది తయారు చేసింది నేను కాదు. జస్ట్ రేటు చెప్పానంతే. ఆ రేటు కాదు కదా మీరు చెప్పింది? కాదు.
ఆ టెండర్ ప్రిపేర్ చేసింది ఎవరు? అనంతరామ్ గారు. బట్ ఆయన చాలా మంచి మనిషి, నమ్మకస్తుడు కూడా. ఆయన మిస్టేక్ ఏం లేదు. మిస్టేక్స్ ఉండవు అంకుల్, కానీ దాని వెనక ఏదో మిస్టరీ ఉండుంటుంది. అది ఏంటో నేను తెలుస్తాను. నమస్తే సార్. రాజా గారు, రండి రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి, ఏంటి విశేషాలు? అవును, కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టారట కదా? అవునండి. మరి హౌసింగ్ లోన్స్ మాకే ఇవ్వాలి. ఖచ్చితంగా మీకే. వర్క్ స్టార్ట్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అది స్టార్ట్ అవ్వగానే ప్రాసెస్ మొదలవుతుంది. థ్యాంక్ యూ రాజా గారు. నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి సార్. నాకు తెలిసిన ఒక పర్సన్కి మీ బ్యాంక్లో అకౌంట్ ఉంది. అదొకసారి వెరిఫై చేసి చూడాలి. ఏ బ్రాంచ్? ఈ బ్రాంచ్ అయితే కాదు, అదేదో వేరే బ్రాంచ్. అకౌంట్ నెంబర్ చెప్పండి. ఇదిగోండి. అకౌంట్ హోల్డర్ పేరు అనంతరామా? అవునండి. మనకేం డీటెయిల్స్ కావాలి? ఈ మధ్య ఆ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అని. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? అవునండి, అందుకే పర్సనల్గా నేనే రావాల్సి వచ్చింది. ప్లీజ్. ఎప్పుడూ ఒకే అమౌంట్ శాలరీగా చూపిస్తుంది. అంతకు మించి ఉంది సార్. 10 రోజుల కిందట 20 లక్షలు డిపాజిట్ అయినాయి సార్. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్యాష్ డిపాజిట్స్ అయినాయి, కానీ వెంటనే ఆ డబ్బు మరో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. అది ఏ బ్యాంక్? అది ఈ బ్యాంకే. ఉండండి, ఆ పూర్తి వివరాలు కూడా చెప్తాను. ఇది అతని కూతురు అకౌంట్ సార్. డాటర్ ఆఫ్ అనంతరామ్ అని ఉంది. 20 లక్షలు తన కూతురు అకౌంట్లోకి మార్చాడనమాట. ఇంకోసారి 5 లక్షలు, మరోసారి 7 లక్షలు జమ చేశాడు. అతని అకౌంట్లోనే ఉన్నాయి. నాకు ఆ అకౌంట్ స్టేట్మెంట్ ఒకసారి ఇవ్వగలరా? అలాగే, 1 మినిట్. ఇదిగోండి. అనంతరామ్, చెప్పు మహేంద్ర. అలాగా? అవునా? వెరీ గుడ్. ఇలాంటి గుడ్ న్యూస్లు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లా నాకు అందిస్తూ ఉండు. ఇంకా ఎన్ని కష్టాలు పడుతున్నారో అవన్నీ అబ్జర్వ్ చెయ్యి. ఓకే? ఆయమ్మా, ఈరోజు కూరలన్నీ చాలా బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. రుచిగా ఉంది నా వంట కాదు, ఆ మహేంద్ర ఫోన్లో చెప్పిన మాటలు. ఆ కృష్ణప్రసాద్ జయంతులు పడే కష్టాల గురించి కథలు కథలుగా చెప్పేసరికి నీకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకే వంటలు రుచిగా అనిపిస్తున్నాయి. మనసుకి సంతృప్తిగా అనిపించుంటుంది. ఆకలి పెరుగుంటుంది. ఇంకా వడ్డించనా? చాలు, ఇప్పటికే అవసరానికి మించి వడ్డించావు, ఇంకాపు.
ఇంకా ఏం సాధించాలమ్మా? ఎప్పటికి నీ పగ చల్లారుతుంది? అప్పుడేనా? ఆ కృష్ణప్రసాద్ ఇంకా విషం మింగి చచ్చిపోలేదు కదా? అది కూడా పూర్తయితే అప్పుడు నా పగ పూర్తయినట్టు. అది ఎంతో దూరంలో లేదు, తొందరలోనే పూర్తవుతుంది. ఒక్కొక్క మెట్టు దిగజారటం మొదలైంది. పూర్తిగా జారడానికి ఎన్నో రోజులు పట్టదు. అతి తొందరలోనే పైనుంచి కిందకి జారి పడతాడు. నేనొక్క మాట అడుగుతాను, చెప్తావా తల్లి? ఏంటది? మీ నాన్న, అదే ఆ కృష్ణప్రసాద్, తన భార్యని బాగా చూసుకుంటున్నాడు, తన కూతుర్ని బాగా చూసుకుంటున్నాడు, తన అల్లుణ్ణి బాగా చూసుకుంటున్నాడు. మరి మీ అమ్మని మాత్రమే ఎందుకు నిర్లక్ష్యం చేసుంటాడంటావ్? మీ అమ్మకి ఏం తక్కువ? మంచి అందగత్తె, కావలసినంత ఆస్తి ఉంది, అన్నీ ఉన్నా ఎందుకు దూరమైంది? ఎందుకు మీ నాన్న ప్రేమని పొందలేకపోయింది? కారణం ఏంటని ఒక్కసారైనా ఆలోచించావా? ఆ దృష్టితో నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు కదూ. నీటి లక్షణం ముంచటం, నిప్పు లక్షణం కాల్చటం, మృగం లక్షణం చంపటం, దుర్మార్గుడి లక్షణం ఎవరినైనా సరే మోసం చేయడం. అందులో వాళ్ళకి మాత్రం మినహాయింపు ఎందుకిచ్చాడు? తన కూతురు చందు కోసం ఎందుకు పోరాడాడు? తనని బతికించుకోవడం కోసం ఎందుకు కష్టపడ్డాడు? అది నన్నడిగితే నాకేం తెలుస్తుంది? అయితే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఆయమ్మా. అవునమ్మా, మీ నాన్న మీ అమ్మని బలవంతంగా లోబర్చుకోలేదు, అలా అని మీ అమ్మ చెప్పనూ లేదు. కానీ తనని నిర్లక్ష్యం చేశాడు అంది. ఆ పరిస్థితి ఏంటి? రెండు చేతులు కలవనిదే చప్పట్లు కావు, మాటా పెరగనిదే గొడవలు రావు. కనీసం మొహం కూడా చూడనంత గొడవ ఏం జరిగింది? ఇందులో మీ అమ్మ తప్పు లేదని నీకు తెలుసా? మా అమ్మ తప్పు లేదు, ఉండదు, అంతే. దెబ్బతిన్నది మా అమ్మ, నష్టపోయింది మా అమ్మ. ఇందులో అమ్మ తప్పెందుకుంటుంది? ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది. మీ అమ్మ డైరీలో రాసింది అని పని కట్టుకుని ఆ కుటుంబాన్ని నాశనం చేసే ముందు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవాలి. అంటే నేను చేస్తున్నది రాంగ్ అంటావా? తప్పంతా మా అమ్మదే అంటావా? అవునో కాదో తెలుసుకోవాలి. ఓ నిర్ణయం తీసుకునే ముందు న్యాయమూర్తిగా ఆలోచించాలి కానీ న్యాయవాదిలా వాదించకూడదు. ఏంటో ఆ ఇద్దరికీ తేడా. న్యాయవాది తన మనిషిని గెలిపించాలి అనుకుంటాడు. న్యాయమూర్తి ఇద్దరి వాదనలు విని ఏది న్యాయమో నిర్ణయిస్తాడు. ఆ పని నువ్వు చెయ్యలేదు. చెయ్యను. ఎస్, నేను న్యాయవాదిని. నా క్లయింట్ అయిన మా అమ్మని గెలిపించడమే నా లక్ష్యం. తన తప్పు లేదని నిరూపించుకోవడం ఆయన పని, నాది కాదు. నా పని మా అమ్మ పగని నెరవేర్చడం. నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాను. చనిపోయిన మీ అమ్మ పగని నెరవేర్చుకుంటాను అని అంటున్నావు గాని బతికున్న మీ నాన్న ప్రేమని సంపాదించుకుంటాను అని మాత్రం అనలేకపోతున్నావు కదూ. చందులాగా నువ్వు కూతురువేగా. ఆ అమ్మాయిలాగా తండ్రి ప్రేమని నువ్వెందుకు పొందలేవు? అవసరం లేదు. ఎందుకంటే అతను నా తండ్రి కాదు. నాకు ఆయనకి ఏ సంబంధం లేదు. లేనిపోని బంధాలు కలిపి నా పనిని దారి మళ్లించాలని చూస్తే నిన్ను కూడా పరాయి మనిషిని చేస్తాను. జాగ్రత్త. నాకిప్పటి వరకు నువ్వే ఆత్మీయురాలివి. ఆ స్థానం నుంచి దిగజారొద్దు ప్లీజ్. అవును మురళి, కంపెనీ దాదాపు క్లోజ్ చేయడం తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు. మీరు ఎలాగో ఇండియాలో పెట్టుబడి పెడదామనుకుంటున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. నాకు హెల్ప్ చేయండి. సారీ జయంతి, నువ్వే కంపెనీ క్లోజ్ అయ్యే స్థితిలో ఉంది అంటున్నావు. మరి నేను ఎలా పెట్టుబడి పెడతాను?
అది కాదు మురళి. ఐఎమ్ సారీ జయంతి, బాయ్. మేడం, చెప్పండి అనంతరామ్ గారు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. ఎలా బతికిన వాళ్ళు ఎలా అయిపోయారు? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను మేడం. మేమంటే మీకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. 30 ఏళ్లుగా మాకు నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి మీకలా అనిపిస్తుంది. కానీ చాలా మందికి మా మీద కనీసం దయా జాలి కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. హెల్ప్ చేయమని అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నిజమే, మునిగిపోయే పడవ ఎక్కాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? సారీ మేడం, మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఒక మాట చెప్పాను. మీరేమనుకోరు కదా? మీకంటే ఆప్తులు ఎవరూ లేరండి. మీరేం చెప్పినా మా మంచికే కదా. చెప్పండి. ఆ ప్రాజెక్ట్ మనం పూర్తి చేయలేం మేడం. చేస్తే రోడ్డును పడ్డం ఖాయం. తెలిసి నష్టాల్లో కూరుకుపోయే కంటే తెలివిగా తప్పించుకునే మార్గం ఏమిటో చెప్తాను. మీకు నచ్చకపోయినా వేరే మార్గం లేదు. ఏంటో చెప్పండి. ఐపీ పెట్టడం. నో. అవును మేడం, మీరు దివాళా తీసినట్టు అనౌన్స్ చేయండి. కంపెనీ అమ్మకానికి పెట్టండి. అప్పుడు మీ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఇంతకంటే మరో మార్గం లేదు. కానీ కంపెనీ పేరు, నాన్నగారి ప్రతిష్ట అన్నీ దిగజారిపోతాయి కదండి. మీరే సూపులో పడిపోతుంటే పేరు ప్రతిష్టల గురించి ఆలోచిస్తారేమిటి మేడం? మీరు ఈ ప్రాజెక్ట్ చేసినా మీకేం పేరు రాదు. తెలిసి తెలిసి నష్టపోయే కంటే ఇది మంచి మార్గం కదా. ఎందుకంటే మీ పరిస్థితి చూసి ఎవ్వరూ సాయం చేయరు. గవర్నమెంట్తో వ్యవహారం, లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. మీ టాలెంట్ మీద నమ్మకం ఉంది మేడం. మీరు తలుచుకుంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి ఈ స్థాయికి రాగలరు. బ్లాక్ లిస్ట్లో మహా అయితే మ్యాక్సిమం 10 ఏళ్ళు పెడతారు. ఈ 10 ఏళ్ళలో మీరు ఎదగలేరా? పెట్టుబడి కోసం ఉన్నదైనా కాపాడుకోవాలి కదా మేడం. ఎలా ఉండేవాళ్ళం? ఎలాంటి స్థితికి దిగజారం అనంతరామ్ గారు? ఎవరికి అన్యాయం చేశాం? ఎవరికి ద్రోహం చేశాం? ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది? తప్పదు మేడం. కొంతమంది బలం మన బలహీనతల్ని బయటపెడుతుంది. అప్పుడు ఇలాంటివి తప్పవు. నిజమే. నా బలం అనుకున్న ఆయనే నా బలహీనతగా మారి ఈ పరిస్థితికి తెచ్చారు. ఇంత దూరం వచ్చాక నా చేతిలో ఏముంటుంది రాజశేఖరం గారు? ఇప్పుడు మీరు తప్పుకుంటే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో పాటు
లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటారు. డాడీ, ఏంటమ్మా? ఏంటి డాడీ ఇక్కడ కూర్చున్నారు? లోపలికి రండి. ఏ రోజుకైనా బయటికి రావాల్సిన వాళ్ళమే కదమ్మా. అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. డాడీ, ఎందుకు డాడీ అలా అంటారు? మరేం చేయనమ్మా, ఈ ఆపద నుంచి బయటపడాలని నేనే వెళ్ళి చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడాను. లాభం లేదంటున్నారు. అదేంటి డాడీ? కంపెనీ దివాలు తీస్తే పర్వాలేదు, కానీ ఆ పరిస్థితి వస్తే మనం ఉండి మాత్రం ప్రయోజనం ఏంటి? ఎక్కడో ఉన్న కంపెనీ ఏ స్థాయికి దిగజారిపోయిందనుకోరు? ఏంటి డాడీ, నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? నాకే మాట పడిపోయేలా ఉంటే నీకు ధైర్యం ఏం చెప్పనమ్మా. వ్యాపారం చేయటానికి డబ్బు లేకపోతే మీ అమ్మ నగలతో పాటు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి డబ్బిచ్చింది. దాంతో మొదలుపెట్టానమ్మా ఈ బిజినెస్. మీ అమ్మ చేసుకున్న అదృష్టము, నువ్వు పుట్టిన వేళా విశేషము, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఈ రోజు ఇంతమందికి అన్నం పెట్టగలిగే పరిస్థితికి వచ్చాం. అలాంటిది మనమే నేలమట్టం అయ్యే పరిస్థితికి రావటం చాలా బాధగా ఉంది. నేను నా పాపం పండేంత వరకు తప్పులు చేస్తూనే ఉంటాను. నీ పాపం పండింది మిస్టర్ అనంతరాం. మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు. భార్గవి, భార్గవి, రా బయటికి.